ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది ప్రజలు విటమిన్ డి లోపానికి గురవుతున్నారు. అందుకోసం ప్రజలు ఏం చేస్తున్నారంటే డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ లేకుండా విచ్చలవిడిగా మెడికల్ షాపులకు వెళ్ళి విటమిన్ డి సప్లిమెంట్స్ను వాడటం ద్వారా లేనిపోని రోగాన్ని, అంటే ముఖ్యంగా కిడ్నీల వైఫల్యానికి గురవుతున్నారు. కాబట్టి విటమిన్ డి గురించి మనం తెలుసుకోవటం ఎంతో అవసరం. మన రక్తంలో విటమిన్ డి యొక్క వాల్యూ 20 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ బ్లడ్ కంటే తక్కువ ఉన్నప్పుడు మనకు తీవ్రమైనటువంటి విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. మన శరీరంలో మన తినే ఆహారంలో కాల్షియం, ఫాస్ఫరస్ లాంటి ఖనిజ లవణాలని గ్రహించడంలోనూ శరీరము వాటిని ఉపయోగించుకోవటంలోనూ విటమిన్ డి యొక్క ఉపయోగం చాలా ఉంది. అలాగే మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ తీరు మెరుగుపరచడంలోనూ, మన శరీరంలో ఉన్నటువంటి కండరాలు బలంగా పనిచేయటంలోనూ, అలాగే బోన్ మినరల్ డెన్సిటీ మెయింటైన్ చేయడంలోనూ విటమిన్ డి మనకు ఉపయోగపడుతుంది. మన శరీరంలో విటమిన్ డి లోపము ఏర్పడే ముందు మనకు కొన్ని సిమ్టమ్స్ కనపడతాయి. కండరాల బలహీనత, మన శరీరంలో చేతులు, పాదాలలో సూదులు గుచ్చుతున్నట్లుగా ఫీలింగ్ కలగటం, అలాగే డిప్రెషన్ కలగటం, అలాగే మన శరీరంలో జుట్టు ఊడిపోవటం, అలాగే నిద్ర సరిగా పట్టకపోవటం, అలాగే మనోవ్యాకులత, డిప్రెషను, ఇలాంటి లక్షణాలు కనుక మీరు గుర్తిస్తే వెంటనే విటమిన్ డి లోపం ఉందని తెలుసుకోండి. విటమిన్ డి లోపం కనుక తీవ్ర రూపం దాలిస్తే మనకు పురుషుల్లో ఆస్టియోపోరోసిస్ అని, అలాగే మహిళల్లో ఆస్టియోమలేసియా ఇలాంటి జబ్బులు వస్తాయి. అంటే ప్రధానంగా 3 రకాలుగా మనకు విటమిన్ డి లభిస్తుంది. మనం తినే ఆహారంలో ముఖ్యంగా పాలు, గుడ్లు, చేపలు, గుడ్డు సొన తీసుకోవటం ద్వారా, అలాగే మనకు వాతావరణం ద్వారా, అంటే ఎండకు వెళ్ళినప్పుడు మనకు సన్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయినప్పుడు అతినీల లోహిత కిరణాలు మన చర్మం మీద పడి చర్మంలో ఉన్నటువంటి కొలాజన్ను కాస్త ఈ సూర్యరశ్మిని D3గా మారుస్తుంది. ఇది ఒక పద్ధతి. అలాగే మనం కొన్ని రకాల సప్లిమెంట్స్ను వాడటం, అంటే కాల్షియం టాబ్లెట్స్ను వాడటం. అయితే ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం గుర్తించి మనం డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ తీసుకొని వాడాలి తప్ప మనం మెడికల్ షాప్లోకి వెళ్ళి డైరెక్ట్గా వాడటం ద్వారా కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం. కాబట్టి మనం ఎప్పుడు తెలుసుకుంటాము విటమిన్ డి లోపం అని ఎలా తెలుసుకోవాలి? దీనికి ఒక రకమైనటువంటి బ్లడ్ టెస్ట్ ఉంది. అదేంటంటే 2,5-హైడ్రాక్సీ విటమిన్ డి బ్లడ్ టెస్ట్. ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా మన రక్తంలో విటమిన్ డి యొక్క లెవెల్ ఎంత ఉందని తెలుస్తుంది. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ Rahman's Health and Biology Hub.